ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను ఒక హౌస్కి అయితే 4 IP కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేసి 2 days అని అయితే లేదు. సో ప్రాబ్లం ఏంటి అని అంటే నా క్లయింట్కి నేను చెప్పిన, సో కాంపిటీషన్ వచ్చింది అక్కడ అక్కడనైతే నా సైట్కి. అక్కడ ఏమైంది అంటే వేరే అతను వచ్చి ఒక కొటేషన్ ఇచ్చిండు, నేను కూడా కొటేషన్ పంపించిన. నా క్లయింట్ ఏమన్నాడంటే మధు రేట్స్ అన్ని ఓకే, కాకపోతే హార్డ్ డిస్క్ మొత్తం రేట్ ఎక్కువ వేసిన మధు అతనికంటే. ఎందుకు మరి నీ హార్డ్ డిస్క్ అంత ఎందుకు వేసినావు అంటే, సార్ మనం కెమెరా పెట్టుకునేది డేటా రికార్డింగ్ కోసం. ఆ డేటా రికార్డింగ్ మిస్ అయిపోయిందంటే మనము ఏం చేయలేము కదా సార్. ఇది హార్డ్ డిస్క్ అనేది మీరు పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోకపోతే హార్డ్ డిస్క్ అనేది ఎర్రర్ పడుతుంది సార్. ఎర్రర్ పడ్డదంటే మీరు డేటా రికార్డింగ్ కాలేరు. ఇన్ కేసు ఏమైనా జరిగిందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టైంకి హార్డ్ డిస్క్ అనేది రికార్డింగ్ లేకపోతే ఫెయిల్ అయిపోతే మీరు చూడలేదు సార్. సో అందుకని హార్డ్ డిస్క్ అనేది నేను బెస్ట్ హార్డ్ డిస్క్ వాడతాను సార్, ఒరిజినల్ హార్డ్ డిస్క్ వాడతాను సార్. అతనే వాడుతున్న క్లారిటీ లేదు సార్. నా హార్డ్ డిస్క్ మొత్తం రేట్ ఇది అని చెప్పేసిన. లేదు మధు నాకు రేట్ ఎక్కువ అవుతుంది, నువ్వు కూడా అదే హార్డ్ డిస్క్ ఇచ్చేసి మిగతా రేట్స్ అన్ని అయితే అతనికంటే తక్కువ ఇచ్చినావు, హార్డ్ డిస్క్ మాత్రం అతని రేట్ ఇచ్చేసే మధు అని చెప్పిండు. సార్ అతని రేట్ కదా సార్, అతనికంటే ఇంకో 200-300 రూపీస్ లెస్ చేసి ఇస్తాను అని చెప్పిన. సైట్ అయితే ఫిట్ చేసిన, అయిపోయింది. కరెక్ట్ 2 days తర్వాత ఇవాళ ఏమైంది అంటే నా క్లయింట్ ఎర్లీ మార్నింగే ఫోన్ చేసిండు. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తున్నా మీ కళ్ళ ముంగటనే. ఇది యాక్సెస్ తీసుకున్నా నేను. నా క్లయింట్కి ఫోన్ చేసి సార్ ఇట్లా యాక్సెస్ ఇవ్వండి సార్, ఒకసారి చెక్ చేస్తాను ప్రాబ్లం ఏంటిదో అని చెప్పాను. సో ప్రాబ్లం ఏంటిది అంటే హార్డ్ డిస్క్ ప్రాబ్లం. సో ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాలి. సో నా క్లయింట్ని అయితే పాస్వర్డ్ అడిగినా, సో చెప్పిండు. సో చెప్పిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా. ఎందుకంటే మనం ఏమైనా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నా అంటే అక్కడ దాకా పోకుండా కానీ ఇక్కడ నుంచి యాక్సెస్ ఏదంటే అది చేసేయచ్చు, లైక్ ఆడియో ఎనేబుల్ కానీ. సో చూసారు కదా హార్డ్ డిస్క్ ఎర్రర్, ఇక్కడ మంచిగా గమనించండి, హార్డ్ డిస్క్ ఎర్రర్ అనమాట. సో ఇక్కడ మనం చేసే పని ఎందుకు ఎక్కువ వేసిన అంటే నేను ఎక్కువ లాభం తీసుకుందామని ఎక్కువ వేయలేదు, నేను బెస్ట్ మెటీరియల్ ఇద్దామని ఎక్కువ వేసిన నేను. సో అందుకని కంపేర్ చేయండి. మెయిన్గా మనం చూస్ చేసుకునే కెమెరాలు పెట్టుకునేదే మనకు డేటా రికార్డింగ్ ఏమైనా అయితే చెక్ చేసుకున్నందుకే మనం కెమెరాలు పెట్టుకుంటాం. అదే హార్డ్ డిస్క్ అనేది ఫెయిల్ అంత వేరే హార్డ్ డిస్క్ వాడితే మీరు అది పెట్టుకుని లాభం లేదు కదా. సో ఇక్కడ చూడండి హార్డ్ డిస్క్ వారింగ్ అనమాట అది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ సైట్కి పోయి మళ్ళీ హార్డ్ డిస్క్ రిపేర్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే హార్డ్ డిస్క్ అంటే వ్యారెంటీ ఉంటుంది. ఎంత వేరే హార్డ్ డిస్క్ వాడినా మనకు వ్యారెంటీ అయితే వస్తుంది, కాకపోతే ఒరిజినల్ హార్డ్ డిస్క్ ఇచ్చినంత వ్యారెంటీ అయితే క్వాలిటీ అయితే అదైతే రాదు. సో ఇది ప్రాబ్లం. ఎవడు రూపాయి ఎక్కువ ఉందంటే రూపాయి ఎక్కువ ఉన్న మాలే ఉంటుంది ఆడ, తక్కువ అయితే ఉండదు ఆడ. కంపేర్ చేయండి, అతనికంటే ఇతని రేట్ కంపేర్ చేసుకోండి. కానీ కాకపోతే మరీ అంత ఎక్కువ వేలకు ఎక్కువ ఉంటే ఆడ మాల్ కూడా వేరే వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో CCTV Tech తెలుగు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ.